హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ఆర్ఎస్ ఇన్ఫోటెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్రతి చిన్న యూట్యూబర్కి మెయిన్గా కావాల్సింది ఒక ట్రైపాడ్, దానికి సంబంధించిన లైటింగ్. ది బెస్ట్ లైటింగ్ కాకపోయినా మనకు కావాల్సిన లైటింగ్ సోర్స్, అతి తక్కువ బడ్జెట్లో మనకు కావాల్సిన ట్రైపాడ్, దానికి సంబంధించిన లైటింగ్ సోర్స్ అంటే రింగ్ లైట్ ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. సో దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? లెట్స్ గో. సో మొత్తానికి బాక్స్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అంత సూపర్గా అయితే ఏం లేదు, నార్మల్ కాటన్ బాక్స్లో వచ్చింది. ఇది నాకు అమెజాన్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇందులో ఏమున్నాయో చెక్ చేద్దాము. ముందుగా కవర్ ప్యాకేజింగ్లో ట్రైపాడ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చాలా టైనీగా ఉంది. అండ్ రింగ్ పైన రింగ్ ఫిల్ లైట్ అనేది బ్రాండింగ్ నేమ్ ఉంది. అండ్ బ్యాక్ సైడు 26 సెంటీమీటర్ అనేది ఉంది, అంటే నియర్లీ 10 ఇంచ్గా ఉంటుంది. ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. రింగ్ లైట్ అనేది కవర్ ప్యాకింగ్కి వచ్చింది. ఇందులో సమ్ యాక్సెసరీస్ ఉన్నాయి, ఏమున్నాయో మొత్తానికి ఒకసారి చూద్దాము. ముందుగా ట్రైపాడ్ వచ్చింది, కాంపాక్ట్ సైజ్లో చిన్నదిగా ఉంది. తర్వాత మొబైల్ హోల్డర్ ఒకటి వచ్చింది. అందులో మీడియేటర్గా కనెక్టర్ ఒకటి ఉంది. మొబైల్ హోల్డర్ సంబంధించిన ఫ్లెక్సిబుల్ స్టిక్ ఒకటి వచ్చింది. అండ్ ఫైనల్లీ రింగ్ లైటు. బిల్ట్ క్వాలిటీ బాగుందండి. అండ్ పైన క్రింద స్క్రూ ఫిట్టింగ్ వచ్చాయి. అండ్ దానికి సంబంధించిన లైటింగ్ స్విచ్ ఒకటి వచ్చింది. ఈ ట్రైపాడ్ అనేది చిన్నదిగా కాంపాక్ట్ సైజ్లో ఉన్నా కానీ బిల్ట్ క్వాలిటీ మాత్రం పర్వాలేదండి, బాగానే ఉంది. ఇది మొత్తం 3 స్టెప్స్గా ఓపెన్ అవుతుందండి. దీన్ని ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా కింద ఉండే లివర్ని లూజ్ చేయడం ద్వారా ఇది కిందకి డ్రాప్ అవుతుంది. అదేవిధంగా మిడిల్లో ఉన్న దాన్ని కూడా లూజ్ చేయడం ద్వారా పైకి ఎన్లార్జ్ అవుతుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి పైన ఉండే లివర్ అండి. ఆ స్టిక్ అనేది పైకి ఓపెన్ అవుతుంది. దీనిలో టైట్ చేసేయండి. సో మొత్తానికి ఈ 3 స్టెప్స్ ఓపెన్ అయిన తర్వాత ఇంత హైట్ వస్తుందండి. ఇక ఈ లైట్ విషయానికి వస్తే బిల్ట్ క్వాలిటీ చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది ఇది. దీనికి సంబంధించిన పవర్ కేబుల్ కూడా 1 మీటర్ లెంత్లో ఉందండి. ఈ పవర్ స్విచ్లో ఆన్ ఆఫ్ బటన్ ఉందండి. తర్వాత బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి స్విచెస్, లైట్ షిఫ్టర్ ఉందండి. మొబైల్ హోల్డర్ కూడా చాలా బాగుందండి. వెనకాల టైట్న హోల్డర్ ఉంది. ఇందులో మనం ఫ్లెక్సిబుల్ స్టిక్ ఉందో దాని బాల్ జాయింట్ హెడ్ని అందులో ఇన్సర్ట్ చేసేయాలండి. దాని తర్వాత దానిపైన టైట్న హోల్డర్ని టైట్ చేసి సరిపోతుంది. దాని తర్వాత మీడియేటర్గా పనిచేసే బాల్ జాయింట్ కనెక్టర్ ఉంటుందండి. ఇది మనకు రింగ్ లైట్కి తర్వాత ఆ కింద ఉండే ట్రైపాడ్కి మధ్యలో మీడియేటర్గా ఉంటుంది. ఈ రింగ్ లైట్ బేస్ని దీంతో టైట్ చేసేయండి. ఇప్పుడు ఆ మొబైల్ హోల్డర్ని తీసుకొని ఆ రింగ్ లైట్ మధ్యలో ఇలా ఫిక్స్ చేసేయండి. అంతేనండి. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రంట్ వ్యూ కావాలంటే ఫ్రంట్ ఇలా బెండ్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుందండి. సో ఈ పార్ట్ మొత్తాన్ని మనం ట్రైపాడ్ మీద ఫిక్స్ చేసుకుందాము. ముందుగా ఈ ట్రైపాడ్ మీద ఉండే స్క్రూ ఫిట్టింగ్ ద్వారా దీన్ని ప్లేస్ చేసి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే టైట్ అయిపోతుందండి. సో మొత్తం సెటప్ ఇలా ఉంటుందండి. ఈ లైటింగ్ ఉండే కేబుల్కి చివర USB పోర్ట్ ఉంటుందండి. మనం నార్మల్గా ఇంట్లో వాడే 5 వోల్ట్ ఛార్జర్ అయితే ఉంటుందో దాంతో ఫిక్స్ చేసుకుందాము. ఇది AC అడాప్టర్ అండి, నార్మల్ మొబైల్ ఛార్జర్ ఇది. దీంతో ఇలా కనెక్ట్ చేసుకుని దీన్ని పవర్ ప్లగ్లో ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆన్ చేయగానే ఈ లైటింగ్ స్విచ్లో బ్లూ కలర్ లైట్ అనేది వెలుగుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఉండే ఆన్ స్విచ్ని ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. చూడండి ఎంత బ్రైట్గా ఉందో. ఇందులో
లైటింగ్ని తగ్గించడానికి ఈ మైనస్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి. చూడండి తగ్గుతూ ఉంది. ఇది లో లైట్ అండి. ఇప్పుడు మళ్ళీ బ్రైట్నెస్ పెంచుతానండి. ఈ ప్లస్ బటన్ అని ప్రెస్ చేస్తే మళ్ళీ హై బ్రైట్నెస్ వచ్చిందండి. ఇందులో లైటింగ్ షిఫ్టర్ ఉందండి. ఇది ప్రెస్ చేస్తే ఇది ఒక లైట్ వెలుగుతుందండి రెడ్ కలర్గా. ఇది వైట్ కలర్ అండి. ఇందులో మొత్తం 3 కలర్స్ ఉంటాయండి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్ అండి. మొత్తం 3గా వస్తాయండి. ఇప్పుడు మొబైల్ హోల్డర్తో కనెక్ట్ చేసుకుందామండి. దీన్ని ఇలా కిందకి లాగి ఇలా ప్లే చేసుకుంటే సరిపోతుందండి. సింపుల్ అండి. మనకు నచ్చిన విధంగా ప్లేస్ చేసుకోవచ్చు, హారిజాంటల్గా అయినా వర్టికల్గా అయినా. సో ఇప్పుడు మనం వీడియో తీసేటప్పుడు సెటప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఇది మనకు మొబైల్ పవర్ బ్యాంక్తో కూడా యూజ్ అవుతుందండి. నా దగ్గర ఎంఐకి సంబంధించిన పవర్ బ్యాంక్ ఉందండి. ఇది అరౌండ్ 10,000 mAh పవర్ బ్యాంక్ అండి. ఇప్పుడు ఈ యూఎస్బిని దీంతో కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, కనెక్ట్ చేయగానే మనకు ఈ లైట్ స్విచ్లో బ్లూ కలర్ లైట్ వెలిగింది. ఆన్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం మొబైల్ ఛార్జర్తో కనెక్ట్ చేసినప్పుడు ఎంత బ్రైట్నెస్ అయితే వచ్చిందో ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్తో కూడా అంతే బ్రైట్నెస్ వచ్చింది. సో దీన్ని మనం అవుట్డోర్స్ కూడా తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అండి. సో పవర్ బ్యాంక్ కూడా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే దీన్ని మనం రివ్యూస్ కోసం ఓవర్ హెడ్ మొబైల్ స్టాండ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా ఈ బాల్ జాయింట్ని లూజ్ చేయడం వల్ల 90 degrees అనేది బెండ్ అవుతుంది. చూడండి, లూజ్ చేస్తున్నాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు 90 degrees అనేది బెండ్ అవుతుంది. మళ్ళీ టైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లైట్ ఆన్ చేసుకుందాము. చూడండి, ఈ బ్రైట్నెస్ అనేది ఈ టేబుల్ మీద ఎలా పడుతుందో. మనకు మొబైల్ కానివ్వండి, ఇంకేదైనా ఆబ్జెక్ట్ కానివ్వండి, రివ్యూ చేసేటప్పుడు ఈ లైటింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. దాని ద్వారా మనం రివ్యూస్ బాగా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ ట్రైపాడ్తో ఈ రింగ్ లైట్తో మనకు నచ్చిన వీడియోస్ని నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకోసారి చెప్తానండి, ఈ లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది, ఆన్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ డిఫరెన్స్ మీరే చూడొచ్చు. సో ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.